అవర్ ఛానల్. మృగాలు అనేవి అడవుల్లోనే ఉంటాయని విన్నాం. కానీ కొన్ని సందర్భాలు చూస్తుంటే అవి మన మధ్యనే యథేచ్ఛగా మనిషి రూపంలో తిరుగుతున్నాయని కొన్ని సంఘటనలు చూస్తుంటేనే అర్థమవుతుంది. అలాంటి సంఘటనే పెళ్ళయ్యి 13 సంవత్సరాలు గడిచాయి. అప్పటి వరకు బాగానే ఉన్నా అంత క్రూరంగా ఎందుకు భార్యను చంపాల్సి వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకాశం జిల్లాకు చెందిన ఉప్పల సుబ్బమ్మ వెంకటరమణ భార్యాభర్తలు. వారికి 2 పిల్లలు. గురుమూర్తి ఆర్మీలో జవాన్గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అయితే గురుమూర్తి తన భార్యపై అనుమానంతో తరచూ వారిద్దరి మధ్య ఘర్షణలు జరిగేవి. భార్యపై గురుమూర్తి అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను చంపాలని ప్లాన్ చేశాడు. అందులో భాగంగా సంక్రాంతి పండగకి 2 పిల్లలను అమ్మమ్మ ఇంటికి పంపించాడు. అదే రోజు రాత్రి అంటే ఈ నెల 13న రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. కోపంలో మాధవి తాళిబొట్టును తీసి గురుమూర్తి మొహంపై విసిరేసింది. కోపంతో రగిలిపోయిన గురుమూర్తి ఆమె తలను గోడకేసి బాదాడు. తలకు తీవ్ర గాయం కావడంతో రక్తపు మడుగులో ఉన్న మాధవి కుప్పకూలి చనిపోయింది. అనంతరం శవాన్ని మాయం చేయాలని ప్లాన్ చేశాడు. ఇంట్లో ఉన్న కత్తులు, పదునైన ఆయుధాలు అంటే మటన్ కోసే కత్తిని ఉపయోగించి శవాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. వాటర్ హీటర్, ప్రెషర్ కుక్కర్లో శరీర భాగాలను ఉడికించాడు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంటి మేడపై ఎండబెట్టాడు. పుర్రె, ఇతర ఎముకలను రోట్లో వేసి పొడి పొడి చేశాడు. వాటిని కవర్లలో మూటగట్టి జిల్లేలగూడ చెరువులో విసిరేశాడు. అనంతరం ఇంట్లో రక్తపు మరకలు కనిపించకుండా ఫినాయిల్, ఇతర కెమికల్స్ ఉపయోగించి క్లీన్ చేశాడు. ఆ తర్వాత 2 రోజులకు అంటే ఈ నెల 16న మాధవి తల్లిదండ్రులు ఇంటికి రాగా తనతో గొడవ పెట్టుకుని ఎక్కడికో వెళ్లిపోయిందని వారితో చెప్పాడు. ఏమీ తెలియనట్లు ఈ నెల 18న మాధవి తల్లితో కలిసి మీర్పేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కెమెరాల్లో 16వ తేదీ ఆ తరువాత మాధవి ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు ఎక్కడా కనిపించలేదు. గురుమూర్తి మాత్రం పలుసార్లు కవర్లు పట్టుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా వెంకట మాధవిని తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే పోలీసుల విచారణలో విస్తుపోయే మరో విషయం ఏమిటంటే భార్యను చంపడానికి ముందు అతడు ఓ కుక్కను చంపి అదే విధంగా ప్రాక్టీస్ చేసినట్లు తెలిసిందే. ఈ కేసులో పోలీసులకు పెద్ద సవాల్ ఎదురవుతుంది. భర్త గురుమూర్తి హంతకుడని తేల్చిన పోలీసులకు అతడు నేరం చేశాడని నిరూపించేందుకు సాక్ష్యాధారాలు మాత్రం లేవు. నిందితుడు హత్యకు సంబంధించిన ఆనవాళ్లు దొరకకుండా ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులకు చనిపోయింది వెంకట మాధవినే అని నిరూపించాల్సి ఉంటుంది. ఆమె ఎముకల పొడిని చెరువుల్లో కలిపేయడంతో పాటు డ్రైనేజీలో ఆమె శరీర భాగాలను పాడేశాడు. డ్రైనేజీలో పడేసిన మాంసపు ముద్దలను పోలీసులు సేకరిస్తే DNA పరీక్ష ద్వారా చనిపోయింది మాధవినే అని నిరూపించే అవకాశం పోలీసులకు ఉంటుంది.